హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఇక ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కడప జిల్లా బద్వేలులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఇక గత ప్రభుత్వం 1 మెగావాట్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు. ఇక విద్యుత్ శాఖపై 1.30 లక్షల కోట్ల భారాన్ని మోపిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రదేశమన్నారు. ఇక రాయలసీమ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. పెట్టుబడులతో పాటు రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. ఇక 20 లక్షల పీఎం కుసుమ్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తుందని చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గతంలో కూడా స్పష్టం చేశారు. ఇక గత జగన్ ప్రభుత్వం ప్రజలపై 9 సార్లు విద్యుత్ భారాలు మోపిందని విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికల్లోపు వీలైనంత వరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇక జూన్ 27వ తారీఖున విశాఖపట్నంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు. అయితే వీలైనంత వరకు కూడా ఇక ముందు కాలంలో కూడా విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గించే అవకాశం అయితే మేము చూస్తామని చెబుతున్నారు. విద్యుత్ ఛార్జీలు ఖచ్చితంగా పెంచబోమని ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.